నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. ఒక అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేత మానవతరాయ్ గారు ఉన్నారు. ఈ మధ్య కాలంలో నిరుద్యోగుల ధర్నాలు ఎక్కువైనాయి, నిరుద్యోగుల నిరసనలు ఎక్కువైనాయి, ప్రతిపక్షాలని గలుస్తున్నారు. అదేవిధంగా మరి జనతా గ్యారేజ్ అంటూ బీఆర్ఎస్ పార్టీకి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మరోవైపు నిరుద్యోగ సమస్యల మీద కావచ్చు, నిరుద్యోగుల ఇచ్చినటువంటి ఉద్యోగాల మీద కావచ్చు, మరి ఎక్కడికైనా చర్చకు మేము సిద్ధమంటూ ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు. మొన్న ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, కూర్చోబెట్టి తలలు లెక్క పెడదాం, ఒక్క ఉద్యోగం తక్కినా మరి కాళ్ళకు ఖచ్చితంగా నేను నమస్కరిస్తూ క్షమాపణ చెప్తా అంటూ ఓపెన్ సవాల్ విసిరాడు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగులంతా కొంత ఆవేదనతో ఉన్నారు, కొంత కోపంతో ఉన్నారు. ఎప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుంది, ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు, ఎప్పుడు మాకు 2 లక్షల ఉద్యోగ నియామకాల హామీ నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కొంత వెయిట్ చేస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న మానవతరాయ్ గారు ముఖ్యమంత్రిని కలిసినటువంటి ప్రయత్నం చేశారు. సో మీతో పాటు కొంతమంది నేతలు కూడా కలిసినట్టున్నారు. గతంలో కూడా కొంతమంది డిస్కషన్ చేశారు. సో అసలు ఉద్యోగ నియామకాలు జరుగుతాయా, జరగాయా? జాబ్ క్యాలెండర్ వేస్తారా, వేయరా? 100% జాబ్ క్యాలెండర్ పునరుద్ధరణ జరుగుతుంది. అందుకోసమే జాబ్ క్యాలెండర్ ద్వారా ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలని భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిన్న సాయంత్రం కలవటం జరిగింది. రెండో డిమాండ్ కూడా ఏంటంటే, ఈ మధ్య గ్రామ పాలనాధికారి ఉద్యోగాలని భర్తీ కార్యక్రమం జరుగుతుంది. 10,550 ఉద్యోగాలు ఉంటే ఆ 10,550 ఉద్యోగాలు అంటే భూభారత చట్టం అమలవుతుంది కాబట్టి దాన్ని సక్రమంగా అమలు చేయాలి, వేగవంతంగా అమలు చేసి రైతాంగానికి ప్రజలకు న్యాయం చేయాలంటే, ధరణి లోపాలను అధిగమించి వేగవంతంగా న్యాయం చేయాలంటే సత్వరమే మనకు ఉద్యోగులు కావాలి. సత్వరమే ఉద్యోగులు కావాలంటే మళ్ళీ నోటిఫికేషన్లు ఇచ్చి ఆ జీవోని, ఇప్పుడున్నటువంటి జీవోని కన్వర్షన్ చేసి మార్చి వాళ్ళ పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చేసరికి పుణ్యకాలం కాస్త అయిపోద్ది, 6 నెలల సమయం దాటిపోద్ది. కాబట్టి అందులో ఉన్నటువంటి ప్రమాదాన్ని గమనించినటువంటి ప్రభుత్వం మొదట ప్రాధాన్యతగా, మొదటి అంశంగా ఉన్నటువంటి సర్వీస్లో ఉన్న వాళ్ళని విఆర్ఓలతో నింపుదాం అని పరీక్ష పెడితే 6,600 మంది సుమారు దరఖాస్తు చేసుకున్నారు. అందులో పరీక్ష రాసిన వాళ్ళు ఎంతమంది అర్హత సాధించారంటే 3,550 మంది సాధించారు. మిగతా 7,404 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంది, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వంలో అసలు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అసలు మంజూరు కాని ఉద్యోగాలు ఎన్ని, మంజూరైన ఉద్యోగాలు ఎన్ని, మంజూరు కాకుండా కూడా అవుట్సోర్సింగ్ పేరుతో కొంతమందిని దొడ్డిదారులు బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించి నిరుద్యోగుల్ని పొట్టగొట్టే ప్రయత్నం చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా నిరుద్యోగులకు మేలు చేసే విషయంలో, పరీక్షలు పెట్టే విషయంలో పారదర్శకంగా వేగవంతంగా పరీక్షలు పెట్టి 60,000 నియామక పత్రాలు ఇచ్చినాం. అది గొప్ప, నోటిఫికేషన్లు ఇవ్వటం కాదు. ఎవరికో పుట్టిన బిడ్డను మా బిడ్డ అనుకుంటున్నారు, ఎవరో చేల అంటే దానికి సంబంధం నేనేమంటున్నానంటే, ప్రతిపక్షాలు చెప్తున్నమాట. ఇప్పుడు లగ్గం చేయటమే ఇళ్ళలకు కానీ సంబరం కాదు, లగ్గం చేసుకోగానే సంబరం కాదు. లగ్గం కావాలి, శోభనం జరగాలి, సంతానోత్పత్తి జరగాలి. నువ్వేమో లగ్గం మాత్రం చేసినావు, ఆడ శోభనం జరగట్లేదు, సంతానోత్పత్తి జరగట్లేదు, నియామక పత్రాలు ఇవ్వట్లేదు. కాబట్టి ఎప్పుడైనా సంపూర్ణం అని అంటే నియామక పత్రాలు ఇచ్చిన వాడే మొనగాడు, మగాడు, ఆ మగాడే రేవంత్ రెడ్డి. కాబట్టి నువ్వు ఆడనో మగానో తెలియదు మీకు. అందుకే మీ బుద్ధుల్ని ఆ విధంగా మాట్లాడుతున్నారు. మీ చేతగాని బుద్ధులు ఎన్ని? నిజంగా మీరు సక్రమంగా పరీక్షలు పెట్టారా? అసలు నియామక పునాదుల మీద తెలంగాణ ఏర్పడింది. నియామక పునాదుల మీద తెలంగాణ ఏర్పడితే నియామకాలు మీ ఇంట్లో పోయినాయి. నిధులన్నీ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు, మీ ఖజానాను నింపుకున్నారు. 1,600 కోట్లు ఎట్లొచ్చినాయి? ప్రభుత్వ ఖజానా ఎట్లా ఖాళీ అయింది? అదే నీళ్ళు అన్నాం. నీళ్ళు అనేసరికి కృష్ణా గోదావరిని చేపల కూరకు రోజా పెట్టినటువంటి చేపల పులుసు, రొయ్యల కూరకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి గోదావరి నీళ్లను, కృష్ణా నీళ్లను ఆంధ్రాకు పంపేసి ద్రోహం చేసిండ్రు. అదేవిధంగా జాతీయ పార్టీ పెట్టారు వాళ్ళు. జాతీయ పార్టీ పెట్టే ముసుగులో అంటే మనం అందరితో సమంగా ఉండాలి కదా, తెలంగాణ అంశాన్ని తీసేసి ఆంధ్రాకు నీళ్ళు ఇద్దాం, మనం అక్కడ కూడా పార్టీ పోటీ చేయొచ్చు అనేటువంటి దుర్బుద్ధితో రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణకు ద్రోహం చేసింది వాస్తవం. అయితే నియామకాల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో భేటీ అయిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో టీజీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి టీజీపీఎస్సీగా మార్చి అక్కడ లీకులకు కారణమైనటువంటి చైర్మన్ సభ్యులందరూ కూడా తొలగించి పరీక్షల్ని పారదర్శకంగా పెట్టి ఇచ్చారా లేదా ఉద్యోగాలు? అది గొప్పతనం అంటే. కాబట్టి నిరుద్యోగులారా కొంత సంయమనం పాటించండి. నిన్న రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసినప్పుడు వారు ఏమన్నారంటే, మీరు ఆగమాగం కాకండి, కొంచెం నిరుద్యోగుల్ని సంయమనం పరచండి, మేము వాళ్ళ బాగు కోసమే పనిచేస్తున్నాం, హడావుడిగా నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టు కేసుల్లో చిక్కుకొని
సంవత్సరాలు తరబడేటువంటి విధానాలు పాత విధానాలు కావాలా, లేకపోతే గతంలో మనం ఎట్లా భర్తీ చేసిన 60,000 ఉద్యోగాలను ఆ విధానం కావాలా? ఒక్కసారి నిరుద్యోగులను అడగమన్నారు. తప్పకుండా మేము నిరుద్యోగులతో మాట్లాడతాం. కొద్దిగా ఆగినాం, ఎక్కువ రోజులు కూడా కాదు, 2 నెలల కమిటీ, ఐఏఎస్ల కమిటీ. ఎందుకోసం ఐఏఎస్ల కమిటీ వేశారు? ఎప్పుడో సిఆర్ బిస్వాల్ కమిషన్ చెప్పింది ఏంటంటే రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉద్యోగాలు 4,03,104 పైచిలకు ఉన్నాయని చెప్పింది. ఇందులో ఎంతమంది పనిచేస్తున్నారు? 3 లక్షల సుమారు 178 మంది దాకా మొన్నటిదాకా పనిచేసే. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి సర్కారు ఒక 60,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత 3,54,000 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంటే ఆ రోజు సిఆర్ బిస్వాల్ కమిషన్ ఏం చెప్పింది? 1,91,126 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి అన్నది. కేసీఆర్ సర్కార్ ఏం చెప్తుంది? 1,91,000 ఉద్యోగాలు ఉంటే 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటే మరి ఉద్యోగాలు లేవా? మరి ఎట్లనే 1,30,000, 50,000, 40,000 ఉద్యోగాలు ఎట్లా కనపడుతున్నాయి? అంటే వాళ్ళు ఉద్యోగాలు భర్తీ చేయలేదు, కేవలం ఉత్తుత్తి లోపాలతో కూడిన నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగుల జీవితాలు నాశనం చేసి. అందుకే కొంచెం మేము ఓపిక పట్టండి. ఈ 60 రోజుల్లో శాంతికుమారి కమిషన్ గారు ఎవరైతే ఉన్నారో మాజీ సిఎస్ గారు, వారి నేతృత్వంలో పిఆర్సీ వేతన సవరణ సభ్యుడు శివశంకర్ గారు మాజీ ఐఏఎస్, అదేవిధంగా సందీప్ కుమార్ సుల్తానే గారు ఆర్థిక శాఖ కార్యదర్శి, వీళ్ళందరి నేతృత్వంలో అసలు ఏ ఉద్యోగాలు ఉన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? ఇప్పుడు 32,000 అంటున్నాం మనం. భర్తీ కసరత్తు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కానీ మీకు అదనంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కమిటీ ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు మొత్తం లెక్కగట్టి తేలిస్తే మళ్ళీ ఉద్యోగాల సంఖ్య పెరిగి ఖాళీలు పెరిగి ఆ ఉద్యోగాలు నిరుద్యోగులకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేనేమంటానంటే ఎవరో చెప్పిన కాలయాపన కాదు, దయచేసి కమిటీ కాలయాపన కాదు, మీకు పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చే కార్యాచరణ ఇది. కాలయాపన కాదు, కార్యాచరణ. వాళ్ళు చేసింది కాలయాపన, జాప్యం. వాళ్ళనేది ఎప్పుడు సంక్రాంతికి తీపి కబురు, ఉగాదికి తీపి కబురు అని చెప్పి 2014 నుంచి వాయిదాలు వేసుకుంటూ 2017కి ఏదో అరకూర మేము పోరాడంగా నిరుద్యోగ జేఏసీ తరఫున టీచర్ ఉద్యోగాలు ఇస్తా. ఈ మొన్నటి దాకా కూడా నింపడం మేము నింపిన ఉద్యోగాలు. మీరు కూడా మళ్ళీ ఒక మెగా డిఎస్సీ చేస్తాం 6,000 బరాబర్ రేటు పోయింది. జనవరి ఫిబ్రవరి అంటే జూలై దాకా వచ్చాయి. రేపు గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. మేము జాబ్ క్యాలెండర్ చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీలో ప్రకటించినాం. తర్వాత అవాంతరాలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? వర్గీకరణ అంశం అనేది న్యాయం చేయాలా వద్దా? మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేయాలా వద్దా? దేశంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శం. సుప్రీంకోర్టు అట్లా తీర్పు ఇట్లా వెంటనే అమలు చేసి అసెంబ్లీలో పాస్ చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారి చర్య మూలంగా తెలంగాణలో మాదిగల వర్గాల వాళ్ళు, ఉపకులాల వాళ్ళు డాక్టర్లు అవుతున్నారు. ఇంజనీరింగ్ సీట్లు దక్కినాయి వాళ్ళకి. అంటే వాళ్ళకు ఉద్యోగాలు వద్దా చెప్పండి? కాబట్టి ఏప్రిల్లో అయింది. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే అసలు 32,000 ఉద్యోగాలే అంచనా వచ్చినాయి. అసలు ఈ 32 ఏంది, ఇంకా ఎక్కువ ఉద్యోగాలతో భర్తీ చేద్దామని రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఉన్నాడు. అందుకే కమిటీ వేసి కసరత్తు చేసి ఎక్కడెక్కడ అనవసరంగా అంటే ఆర్థిక శాఖ మంజూరు కాకుండా దొడ్డిదారులో పనిచేస్తున్నారు అట్లాంటి వాళ్ళు ఎట్లా ఉండరు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దొడ్డిదారులు గురుకులాల్లో పెట్టిండు, వాళ్ళందరూ నేర్పారేస్తారు. ఆ ఉద్యోగాలన్నీ ఇప్పుడు నిరుద్యోగులకు వస్తాయి, ఈ నోటిఫికేషన్లో భర్తీ అవుతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు మంచి చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు మంచి చేస్తాడు అన్న ఒక ఉదాహరణ. గత ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచింది. రేవంత్ రెడ్డి గారు పెంచిండా? అందరు పెంచుతుండని ప్రచారం చేశారు, కానీ పెంచలేదు. గత ప్రభుత్వం పెంచడం మూలంగా బోడా సునీల్ నాయక్ లాంటి వాళ్ళు మొత్తం లైవ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం 1,200 మంది నిరుద్యోగుల చావులకు కారణమయ్యారు వాళ్ళ జాప్యం మూలంగా. కాబట్టి నేనేమంటున్నా, గత ప్రభుత్వం నిరుద్యోగులకు ద్రోహం చేసింది. ఉద్యోగ సంఘాలకు కొన్ని వాటికి వాళ్ళ తొత్తులుగా ఉన్న వాళ్ళకి మేలు చేసింది. ఎట్లా మేలు చేసింది అంటే అసలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది 60 అంటే పదోన్నతుల ద్వారా 60% ఉద్యోగాలు భర్తీ చేయాలా. తర్వాత నేరుగా నిరుద్యోగులతో నోటిఫికేషన్ల ద్వారా 40% ఉద్యోగాలు భర్తీ చేయాలి. దాన్ని తీసేసి 2018లో ఆ జీవో తెచ్చేసి 70% పదోన్నతుల ద్వారా 30% వచ్చేసి నిరుద్యోగులతో, అంటే నిరుద్యోగుల 10% కోటాను గత ప్రభుత్వం కట్ చేసి నిరుద్యోగుల ద్రోహం చేసింది. ఎందుకు చేసింది? కేసీఆర్ గారికి నిరుద్యోగులు అంటే పడదు. ఎందుకు పడదు? ఆయన ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో అందరినీ వాడుకున్న తర్వాత కాంట్రాక్ట్ అధికారిగా ఎలక్షన్కి పోయేటప్పుడు ఆయన మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరిస్తా అంటే అప్పుడు ఓయూ విద్యార్థులు నిరుద్యోగులు తిరగబడినరు. నువ్వు ఎట్లా చెప్తూ మామూలు ఉద్యమంలో వాడుకొని మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకి ఎట్లిస్తావు, అన్యాయంగా అక్రమంగా చేరిన వాళ్ళకి ఎట్లిస్తావు అని చెప్పి ఎదురు తిరిగారు. ఆ సమయంలో ఎన్నికల సమయంలో ఓయూ ఓల్డ్ పీజీ ముందు ఏ గ్రౌండ్లో
ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కేసీఆర్ గారు హెలికాప్టర్ దిగుతుంటే నిరుద్యోగులు ఎదురు తిరిగి చెప్పులు చూపించారు. ఆ కసిని మనసులో పెట్టుకొని ఈ విధంగా 40% ఉద్యోగాలు నిరుద్యోగులు రావాలంటే రాకుండా 30% కోత విధించండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కకుండా కావాలని చెప్పి నిరుద్యోగుల గొంతు కోసిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా చేయట్లేదు. కాబట్టి ఖాళీలన్నీ లెక్కిస్తున్నారు. ఖాళీల సంఖ్య పెరిగితే నిరుద్యోగులకి లాభం. ఉన్న ఉద్యోగాలు ఎంత? 1,40,000 ఉద్యోగాలే ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నాయి. కానీ 2 లక్షల మంది 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? స్కిల్ యూనివర్సిటీ తెరిచింది. సాంప్రదాయ కొలువులే కాదు, సాంప్రదాయ విద్యలే కాదు, సాంప్రదాయ విద్యకు నైపుణ్య విద్య తోడైతే మీరు ప్రపంచ స్థాయి అవకాశాలు పొందుతారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పి ఖర్చైనా పర్వాలేని స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించిండు. 3 నెలలకి 6 నెలలకి శిక్షణ జరుగుతుంది. వాళ్ళంతా వెళ్తున్నారు, ఉపాధి తక్షణమే పొందుతున్నారు. మాకు చెప్తున్నారు, నేను స్కిల్ యూనివర్సిటీలో పనిచేసి ఆ కంపెనీలో చేస్తున్నా, నేను ఇక్కడ బతుకుతున్నా అని చెప్పి నిరుద్యోగులే చెప్తున్నారు మాకు. ఆ విధానాలు ఆలోచించి అంటున్నా. రోడ్ల మీదకి వచ్చి చిన్న అంశం, ఒక నిమిషం అండి. 6,000 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఉద్యోగాలు రిటైర్డ్ అయిన వాళ్ళకే మళ్ళీ పిలిచి మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది. ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు? అరే వాళ్ళకి పెన్షన్ వస్తుంది, ఇతర కొడుకులు పెద్దవాళ్ళయి, కూతురులు కొడుకులు పెద్దవాళ్ళవి, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తుంటారు అంటే ఒక జీతం వచ్చేవాడికి మళ్ళీ జీతం ఎందుకు? అవసరం లేదని చెప్పేసి ఎంతమంది ఉన్నారు అన్ని శాఖలకు పంపిస్తే 6,000 సంఖ్య తేలింది. వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరినీ ఉద్యోగాలను తీసివేయండి అని చెప్పిండు. తీసివేస్తే 6,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు వచ్చినాయి. మరి ఆ ముఖ్యమంత్రి ఏమో ఉద్యోగం చేసి నిరుద్యోగులకు ఇవ్వకుండా ఉద్యోగం చేసిన వాళ్ళకే మళ్ళీ ఉద్యోగాలు ఇస్తే, ఈ ముఖ్యమంత్రి ఉద్యోగం చేసిన వాళ్ళకి ఉద్యోగం ఎందుకు? నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి రాజీవ్ యువ వికాసం పేరుతో ఇవాళ దరఖాస్తులు రేపో ఎల్లుండో క్యాబినెట్ మీటింగ్లో చర్చ జరుగుతుంది. ఒకవేళ ఉద్యోగాలు రాని వాళ్ళు తమ కాలమే తమ నిల్చోవడం కోసం 1,50,000, 2 లక్షలు, 3 లక్షల వరకు కూడా వాళ్లకు ఎటువంటి షూరిటీ లేనటువంటి లోన్లు ఇచ్చేసి వాళ్ళని ప్రయోజకులు చేసే పని ఈ ముఖ్యమంత్రి చేపడతారు. అదేవిధంగా సివిల్ సర్వీస్లో 140 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ రాస్తే ప్రిలిమ్స్లో ఉత్తీర్ణ సాధించిన 140 మందికి ₹1,00,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక సహాయం చేశారు. ఎందుకు? మన పిల్లలు సివిల్స్లో రాణించాలి, వాళ్ళకి ఎటువంటి లోటుపాట్లు ఉండొద్దు, ఆర్థికంగా ఇబ్బందులు ఉండొద్దు అని చెప్పి చేస్తే 20 మంది మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. ఆ 20 మందిలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సహాయం ₹1,00,000 సహాయం పొందిన 7 అభ్యర్థులకు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. ఇది అర్థం చేసుకోండి. ఈ విధంగా మీ బాగు కోసం ఈ ప్రభుత్వం మేమంతా పనిచేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మంత్రులందరూ కూడా పనిచేస్తున్నారు. మిమ్మల్ని నిర్లక్ష్యం చేయట్లేదు, కావాలని కొంతమంది రెచ్చగొడుతున్నారు. ఆ ఉచ్చులో పడొద్దని చెప్పి నిరుద్యోగులను కోరుతున్నారు. కొంతమంది నిరుద్యోగులు కాదంటారా తెలంగాణ భవన్? ఎవరైనా తెలంగాణ భవన్ పోయిన నిరుద్యోగులు ఎట్టయితారండి? నిజంగా చీము నెత్తురున్నోడైతే ఎవడు కూడా తెలంగాణ భవన్ పోడు. 1,200 మంది మన్నెప్పు రామకృష్ణ తొలి నిరుద్యోగ అమరుడు. నాకు తెలుసు ఆ బాధ ఏందో. నేను కొట్లాడినా 2014లో నా నిరుద్యోగ చేసినే వాడుకుంటున్నారు వాళ్ళు. అయినా నేనేం మాట్లాడలే. నేను పెట్టిన నిరుద్యోగ చేసిన ఈ రాష్ట్రంలో పలు మంది వాడుతున్నారు. పోనీ వాడుకుంటే కానీ నిరుద్యోగులకు బెయిల్ చేస్తే బాగా ఆలోచన ఉంది. కానీ ఆ పేరు చెప్పి వీళ్ళు దందాలకు పాల్పడుతున్నారు. ఆ పేరు చెప్పి బీఆర్ఎస్ వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్నారు. నిజంగా పౌరుషం ఉన్న నిరుద్యోగి లైబ్రరీలో కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వం వేసే నోటిఫికేషన్ల కోసం తపస్సు లెక్క చదువుతుంటే కొంతమంది ఎంగిలి మెతుకులకు ఆశపడి బీఆర్ఎస్ కార్యాలయానికి పోతున్నారు. ఇది తప్పంటన్నా. వాళ్ళ ఎవరికి 44 సంవత్సరాలు, ఒక్కొక్కడికి 44, 35, 38, ఆ తర్వాత 35 దాటినోడే ఉండి అక్కడ ఎవడు కూడా ఈ కాంపిటీషన్ పోటీ పరీక్షలు రాసేవాడు ఎవడు లేడు. రాసినా మొన్న ఎవరికి రాలే. అందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ గాంధీ భవన్ మెట్టు కూడా దొక్కిరు కదా అప్పుడు వాళ్ళు. గాంధీ భవన్ మెట్టెందుకు దొక్కిన? మేమేమన్నా వాళ్ళకి ఆశ చూపినవా? ఆవేదనలో ఉన్న వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి గాంధీ భవన్ మెట్లు ఎక్కితే మేము పోరాటాలు చేసినాం. నిరుద్యోగ సైరన్ అన్నాం, జంగు సైరన్ అన్నాం, ఎన్నో నిరుద్యోగుల కోసం మాట్లాడినాం. ప్రత్యేకంగా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారితో నిరుద్యోగుల కోసం ఒక మీటింగ్ పెట్టినాం. ఇన్ని రకాలు చేసామా లేదా? మేము మహబూబ్ నగర్లో పెట్టినాం మీటింగు, పెద్ద బహిరంగ సభ. ఇవాళ ఎందుకు పెట్టినాం? ఆ రోజు సహసిద్ధంగా నిరుద్యోగులు బాధపడుతున్నారు. ఈరోజు కృత్రిమ ఉద్యమాన్ని వీళ్ళు సృష్టిస్తున్నారు. అంటే విషయం ఏంటంటే ఆ రోజు 1,200 మంది చనిపోతే అక్కడ మేము పోయి వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి న్యాయం చేయమంటే ఏ మంత్రి పోలే. అసలు ఈరోజు అట్లాంటి వాతావరణం లేదు. నిరుద్యోగులు ఆత్మస్థైర్యంతో ఉంటే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కొంతమంది శవరాజకీయాలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పేరు చెప్పి. అంటే నిరుద్యోగులు రెచ్చగొట్టి వాళ్ళు ఆత్మహత్యలో పాల్పడితే ఆ శవాల దగ్గర కూర్చొని గోతికాడ నక్కల్లాగా వచ్చి ఆ శవాల మీద కండవాలేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో చేసే రాజకీయాలు చేయాలని కొంతమంది నిరుద్యోగుల్ని ఉసుగొలిపారు. అట్లాంటి వాళ్ళ పట్ల నిరుద్యోగులారా అప్రమత్తంగా ఉండండి.
నేను చెప్తున్నా మన తొలి వెలుగు ఛానల్ ద్వారా నేను చెప్తున్నా, ఈ తొలి వెలుగు ఛానల్ ద్వారా నాకు తెలిసి 2 నెలల్లో కసరత్తు మొత్తం పూర్తయింది. ఖాళీలపైన తెల్లమైనటువంటి నిర్ణయం వస్తుంది. ఆ అక్టోబర్ నెలలో జాబు క్యాలెండర్ ద్వారా మీకు ఉద్యోగాలు తప్పకుండా భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మొన్నటిదాకా 32,000 ఉద్యోగాలు అనుకున్నాం, కానీ ఈ కొలువుల కసరత్తు ఐఏఎస్ సంఘం చేయటం మూలంగా మీకు అదనంగా ఇంకో 10,000 ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే ఈ నెలలో రిటైర్ అయిన వాళ్ళు, వచ్చే నెలలో రిటైర్ అయిన వాళ్ళు, అక్టోబర్లో రిటైర్ అయిన వాళ్ళ సంఖ్య పెడితే మీకు అదనంగా 40,000 పైచిలకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఉంటాయి. ఆ 1,00,000 ఉద్యోగాలు, మిగిలిన ఉద్యోగాలన్నీ కూడా మీతో భర్తీ చేసిన తర్వాతనే మళ్ళీ మీ యొక్క రుణం తీర్చుకున్న తర్వాతనే మళ్ళీ అప్పుడు మేము మాట్లాడతాం. మిమ్మల్ని ఏదైనా ప్రశ్నించు, కానీ మీరు చేయండి. నిరసనలు తెలపడం మేము కాదంట. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపడం మీ హక్కు. ఇది స్పందించే ప్రభుత్వం, ఇది హక్కులను బంధించే ప్రభుత్వం కాదు. గతంలో ఈ వాతావరణం ఉందా? అరే పడుకుంటే అరెస్టులు, తుమ్మితే అరెస్టు. అరే మమ్మల్ని బతకనీళ్ళు 40 కేసులు పెట్టారు నా మీద. నిరుద్యోగుల కోసం నేను కొట్లాడితే 40 కేసులు పెట్టారు నా మీద. అయినా కానీ ఒక కేసుకి 10 మంది అరెస్ట్ అయితే ₹1,00,000 బెయిల్ కావాల్సి వస్తే ఎంత బతిలాడి బంగారం తాకట్టు పెట్టి కూడా ఆ బెయిల్ పొంది ఇలా కేసులన్నీ కూడా ఒక్కొక్కటి కొట్లు పోతున్నాయి. జడ్జిలు గారు ఇందులో పోలీసు వాళ్ళు పెట్టిన కేసులే అని చెప్పి. కాబట్టి దయచేసి నిరుద్యోగులారా ఆ ఉచ్చులో పడకండి. అతి త్వరలోనే అని చెప్పి మళ్ళీ కొంతమంది కాలయాపన చేస్తారని చెప్పి కామెంట్లు కూడా చూసుకుంటారా ఎప్పుడన్నా? నిరుద్యోగుల్లో మేము ఆ కామెంట్లు పెట్టేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఉద్యోగాలు వచ్చే వాళ్ళ సంఖ్య ఒక నోటిఫికేషన్ ఇస్తే 40,000 ఉద్యోగాలు పెడితే ఆ 40,000 ఉద్యోగాలు ఎంతమంది పోటీ పడతారు? 10 లక్షల మంది పోటీ పడతారు. 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయా? ఉద్యోగం రాని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఆవేదనతో కామెంట్ పెడతారు. అవన్నీ మేము పడుచుకోము. వాళ్ళకి ఏదో రకంగా రాజీవ్ యువ వికాసం ద్వారా సహాయం చేసి వాళ్ళ స్వయం కాళ్ళతో వాళ్ళని నిల్చోబెడదాం, సొంత కాళ్ళ మీదనే ఆలోచన చేస్తున్నాం. ఒకగా సాంప్రదాయ ఉద్యోగాలే కాదు, సాంప్రదాయ చదువులే కాదు, నైపుణ్య చదువులు కూడా మీకు అవసరం అని చెప్పి నైపుణ్య విశ్వవిద్యాలయం తెరిచినాం. ఎందరో బతుకులు బాగుపడుతున్నాయి. దయచేసి నిరుద్యోగుల ఆ దిశగా మీరు ఉండండి. ఈ ఉద్యోగాలకు కొట్లాడండి. ఆ నైపుణ్య విశ్వవిద్యాలయంలో కూడా తాత్కాలిక 3 నెలలు 6 నెలల కోర్సులు చేసి ప్రపంచ స్థాయి అవకాశాలు పొందాలని చెప్తాను. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడతాం. ఆ రోజు మేము కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉద్యోగాలు చేసినాం. ఆ రోజు ఇప్పటికీ 48,67,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. దాదాపు 56 శాఖల్లో. అయితే ఇప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆర్ఆర్బి, బిఎస్ఆర్బి, తర్వాత సివిల్స్, అన్ని రకాల ఎస్ఎస్సి అన్నీ కలుపుకున్న 16 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. మనం 2 కళ్ళు, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కను, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కను. ఆ ఖాళీల కోసం మనం ప్రిపేర్ కావాలి, సిద్ధపడాలి. ఈ ఖాళీల కోసం సిద్ధపడాలి. ఆ విధంగా మన యొక్క ప్రిపరేషన్ని, ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇలా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను ఎవరో హైదరాబాద్లో ఉన్నాడు, బీహారోడు, రాజస్థానోడు, గుజరాతోడు, కేంద్రంలో ఉద్యోగాలన్నీ ఉత్తరాదోళ్ళే దొబ్బకపోతున్నారు. కాబట్టి మన కన్ను, తెలుగు వాళ్ళ కన్ను, తెలంగాణోడు కన్ను కూడా కేంద్ర ప్రభుత్వం రైల్వేలో ఉద్యోగాలు సాధించే విధంగా మీ యొక్క చదువుల ప్రణాళిక ఉండాలని చెప్పి నా అనుభవం మీద వాళ్ళకు సూచిస్తున్నా. ఓపిక పట్టండి. అక్టోబర్ నెలలో మంచి శుభవార్త వింటారు. రేవంత్ రెడ్డి గారు నిన్ననే కలవటం జరిగింది సాయంత్రం. ఆయన చాలా మంచిగా మా నిరుద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాడు. ఆయన అనవసరంగా మీరు ఎవడో చెప్పిండని ఏదో మాటలంటే మాత్రం మరి సూర్యుడి మీదనే ఉమ్మేసినట్లయితుంది. ఆయన ఒక్కటే సంయమనం పాటించండి. మీ మేలు కోసమే మేము పనిచేస్తున్నాం, నిరుద్యోగుల బాగు కోసమే మేము పనిచేస్తున్నాం, నిరుద్యోగులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మేము పనిచేస్తున్నాం. ఆ మాట నిరుద్యోగులు చెప్పండి అని రేవంత్ రెడ్డి గారు అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి నిరుద్యోగులారా, ఇది స్పందించే ప్రభుత్వం, మళ్ళీ చెప్తున్నా, బంధించే ప్రభుత్వం కాదు. కాబట్టి మీరు నిరసన తెలపొచ్చు, అడుగుతుంటారు. మేము గతంలో ఎవడన్నా నిరుద్యోగులు ధర్నాలు, మంత్రులు కలిశారంటే అసలు నేను పోయి 3 సార్లు కలిసి ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్ ఇచ్చిన. ఇలా మన మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినాం. సీతక్క గారు చొరవతో ఇప్పుడు 3 సార్లు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల యొక్క వాళ్ళని మనం క్రమబద్ధీకరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినాం. 3 సార్లు ఫైల్ పెడితే సీతక్క గారు చొరవతో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గారు తిరిగి పంపించడం జరిగింది. వెనక్కి పంపిస్తున్నారు. 3వ సారి పంపిస్తే మళ్ళీ మేము నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇట్లా 3 సార్లు వెనక్కి పంపారు. మరి అదే సందీప్ కుమార్ సుల్తానియా గారు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను 3,000 మంది ఉంటే 2,000 మంది వీళ్ళంతా పరీక్ష రాసి మెరిట్తో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ నియామకమైన వాళ్ళు 3,000 మందిలో 2,000 మందిని క్రమబద్ధీకరించారు. జేపీఎస్ జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా మార్చారు. ఒక 1000 మందిని చేసేలోపు ఎలక్షన్లు వచ్చినాయి. మనం వాళ్ళకి ఎలక్షన్లో మేనిఫెస్టోలో హామీ పెట్టినాం.
దయచేసి వీళ్ళ గురించి ఆలోచించండి అని కూడా చెప్పినాం. ఆ లెక్కలో కూడా పేర్కొన్నాం స్పష్టంగా. అయితే సుల్తానియా గారు వారిని వెనక్కి పంపుతున్నారు. ఎందుకు పంపుతున్నారు అట్లా? అయితే హైకోర్టు తీర్పు కూడా ఉంది. ఈ 1000 మందిలో 100 మంది స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఉన్నారు. ఈ 100 మంది స్పోర్ట్స్ కోటా వాళ్ళు 2 ఏళ్ల క్రితం హైకోర్టు పోతే హైకోర్టు ఏం చెప్పింది? వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళని క్రమబద్ధీకరించండి జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా అని చెప్పింది. అంటే ఒక హైకోర్టు ఒకసారి 100 మందికి తీర్పిచ్చిందంటే అదే తీర్పు 900 మందికి ఉంటుంది కదా. ఎక్కడ కూడా న్యాయపరమైన చిక్కులు లేవు, అవాంతరాలు లేవు. మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే మరి అక్కడ వారు ఆర్థిక శాఖ వారు ఆమోదం తెలపకుండా దాన్ని వెనక పంపిస్తారు. మళ్ళీ ఆ ముఖ్యమంత్రి గారికి ఆ దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. కాబట్టి నిరుద్యోగులారా, మీకోసం అన్ని రకాల మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా ముందుకు కదులుతున్నాం. అనేక అవాంతరాలను తట్టుకుంటున్నాం. కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. బరాబర్ 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి మళ్ళీ మీ యొక్క మన్నలను పొందుతామని చెప్పి తొలి వెలుగు ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. రైట్, ఇది మొత్తం మీద నిరుద్యోగులు ఆవేశపడద్దు, ఆవేదన చెందొద్దు, అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పడద్దు. సో దయచేసి ప్రతిపక్షాల వలల్లో పడద్దు, మీరు ప్రశాంతంగా ఉండండి. అక్టోబర్ నెలలో శుభవార్త వినబోతున్నారు. ఖచ్చితంగా ఉద్యోగ నియామకాలు ఉండబోతున్నాయంటూ మరి మానవత్వం చెప్తున్నారు. నిన్న ముఖ్యమంత్రిని కలిసిడు. ముఖ్యమంత్రికి అనేకమైనటువంటి అంశాల గురించి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ప్రధానంగా నిరుద్యోగులు పడుతున్నటువంటి ఆవేదన గురించి, నిరుద్యోగుల ఇబ్బందుల గురించి చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో కూడా డాక్టర్ రియాజు, లేకపోతే చరగాన్ దయాకర్, ఇట్లా చాలామంది నిరుద్యోగ నాయకులు అంతా కూడా చెప్పే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి చాలా సానుకూలంగా ఉన్నాడు. త్వరలోనే శుభవార్త చెప్పబోతారు. ఈ త్వర మాత్రం ఖచ్చితంగా అక్టోబర్లో ఉంటుంది, పంచాయతీ ఎన్నికల తర్వాత అని ఒక క్లారిటీ ఇస్తున్నారు. చూద్దాం, ఇప్పటికైనా నిరుద్యోగులు ప్రశాంతంగా శాంతించి మరి స్టడీ అవర్స్కి, అదే ఏదైతే స్టడీ హాల్కి మరి పుస్తకాలకు పరిమితమై చదువుకుంటారా, లేక మళ్ళీ రోడ్ల మీదకి వస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.